నేను రోజు మా పిల్లలకి చెప్తా ఉంటాను మంచినీళ్ళు బాగా తాగండి అంటే. పిల్లలు కదా, వాళ్ళు ఎట్లయినా తాగరు. మనం కూడా రోజు మంచినీళ్ళు తాగం సరిగా, ఏదో దాహం వేస్తే తప్ప. చూద్దాం అసలు మంచినీళ్ళు తాగితే ఏంటి, తాగకపోతే ఏంటని. నేను డిటిఆర్, మీ హెల్త్ కోచ్. మన శరీరంలో 70% మొత్తం వాటరే ఉంటుంది. ఆ 70% మనకు మజిల్లో కూడా వాటర్ ఉంటుంది, గుండెలో వాటర్ ఉంటుంది, రక్తంలో వాటర్ ఉంటుంది, బ్రెయిన్ లో వాటర్ ఉంటుంది. మజిల్లో కనుక వాటర్ లెవెల్ తగ్గింది అనుకోండి, చాలా మందికి కంట్రాలు పట్టేసి నొప్పులు అంటుంటారు, జాయింట్ పెయిన్ వస్తుంది అంటూ ఉంటారు. అదే విధంగా లంగ్స్ ఉన్నాయి కదా, ఊపిరితిత్తులు, అవి కూడా సరిగా పనిచేయవు, డ్రై అయిపోతాయి, చెమట పడతా ఉంటుంది. గుండె కూడా సరిగా పనిచేయదు. ఎందుకంటే రక్తంలో వాటర్ కంటెంట్ 70% ఉన్నప్పుడు మనం సరిగా వాటర్ ఇవ్వకపోతే ఆ వాటర్ ఏమవుతుంది, చిక్కబడుతుంది. వాటర్ చిక్కగా అయితే గుండె రక్తాన్ని సరఫరా చేయలేదు శరీరం మొత్తానికి. అప్పుడు ఏమవుతుంది, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి మనకి. అన్నిటికన్నా ముఖ్యమైనది బ్రెయిన్. ప్రాపర్ గా వాటర్ కంటెంట్ తీసుకోకపోతే బ్రెయిన్ అనేది సరిగా పనిచేయలేదు, జామ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు, మూడ్ స్వింగ్ అవుతూ ఉంటుంది. రెండోది, వాటర్ మంచిగా తాగితే కిడ్నీ బాగా పనిచేస్తుంది. కిడ్నీ బాగా పనిచేస్తేనే శరీరంలో ఉన్న వేస్ట్ మొత్తం బయటికి వెళ్తాయి. ఒక తంబు రూలు, ప్రతి 20 కిలోల బరువుకి 1 లీటర్ వాటర్ తాగాలి. సో దీన్ని గుర్తుపెట్టుకుని అందరూ వాటర్ సరిపడా తాగండి. కేవలం దాహం వేసినప్పుడే కాకుండా, అది మనకు నేచర్ ఇచ్చిన ఒక అద్భుతమైన మెడిసిన్.